హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాట్ టు ఫిట్ విత్ రమ్యావనమ. సో ఇవాళ మన సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది వర్కౌట్స్ అయితే కాదండి, రిలేటెడ్ టాపిక్. యాక్చువల్లీ వర్కౌట్స్ వల్ల ఏం యూజ్ అండ్ మనం డైలీ లైఫ్ రొటీన్లో ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ, ఓన్లీ వర్కౌట్ చేస్తే సరిపోతుందా, వాకింగ్ కూడా చెయ్యాలా, లేదంటే ఓన్లీ వాక్ చేస్తే సరిపోతుందా, దానితో పాటు వర్కౌట్స్ కూడా ఇంపార్టెంటా అన్నదే ఇయాల్టి మన టాపిక్. సో మరెందుకు ఆలస్యం, టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మన టాపిక్ వచ్చేసరికి వన్ సైడ్ వర్కౌట్స్, వన్ సైడ్ వాకింగ్. సో చాలామందికి ఏమనుకుంటారంటే వర్కౌట్స్ చేసేసాను కదా, సో వాకింగ్కి అవసరం లేదు, లేదంటే డైలీ 10,000 స్టెప్స్ వేస్తున్నాను కాబట్టి వర్కౌట్స్ చేసే అవసరం ఉండదు, ఫిట్గానే ఉంటాం. అది ఒక ఏజ్ వరకే అండి. యాక్చువల్లీ ఫస్ట్ వాకింగ్ చేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నేను. సో ఎవరైతే వాక్ చేస్తున్నారో, డైలీ వాక్ చేస్తున్నారో అండ్ నిల్ ఫిజికల్ యాక్టివిటీ, ఐ మీన్ వర్కౌట్స్, సో ఎవరైతే వర్కౌట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఓన్లీ వాకింగ్ మీదే ఫోకస్ చేస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఫస్ట్ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీరు డైలీ వాక్ చేస్తున్నారు అనుకోండి, 10,000 స్టెప్స్, 7,000, 5,000 అకార్డింగ్ టు యువర్ స్టామినా. సో దానివల్ల కలిగే లాభాలు ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, చక్కగా బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ కూడా డౌన్ అవుతాయి, బీపీ ఏదైనా ఉన్నా కూడా నార్మలైజ్ అవుతుంది, హార్మోనల్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే క్లియర్ అయిపోతాయి, అండ్ మెయిన్ యాక్టివ్ అవుతారు, బాడీ యాక్టివ్గా అవుతుంది. సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వాకింగ్ వల్ల, అది మీకు తెలిసిందే. అండ్ మీరు దానికోసమే కూడా వాక్ చేస్తున్నారు, ఇది అందరికీ తెలిసిందే. బట్ ఓన్లీ వాక్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వగలుగుతామా అంటే నో. వెయిట్ లాస్ ఎప్పుడవుతామంటే డైట్ కంటిన్యూగా ఉంటేనే. డైట్ పర్ఫెక్ట్గా ఉండి 70% కీ రోల్ అండి డైట్, అండ్ 30% అనేది మీ వాక్. సో ఎప్పుడైతే మీరు డైట్ అనేది పక్కన పడేసి ఓన్లీ వాక్ చేస్తున్నారో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరగని పని. కావాలంటే మీరు సంవత్సరాలు ఇయర్స్ అండ్ ఇయర్స్ చేస్తున్న వాళ్ళని కూడా కనుక్కోవచ్చు ఈ మాట. సో అండ్ ఇదొకటి లాస్. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నామంటే కాన్స్ ఏంటంటే, మీరు వాక్ చేసేటప్పుడు ఓన్లీ లెగ్ మూమెంటే అవుతుంది, హ్యాండ్ మూమెంట్ ఓన్లీ ఇలానే హ్యాండ్ మూమెంట్ అవుతుంది. సో వాట్ అబౌట్ జాయింట్స్, మొబిలిటీ ఎలా, నీ జాయింట్స్, ఎల్బో జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, బ్యాక్ బోన్, నీ బోన్స్, వీటన్నిటి మొబిలిటీ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? స్టిఫ్గానే ఉంచి నడుస్తున్నారు, సో దీంట్లో మీ బోన్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి చెప్పండి? బోన్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనం ఒక ఏజ్ వచ్చాక, ఐ మీన్ 50s 60s వచ్చాక కూడా మన పని మనం చేసుకోగలుగుతాం, కింద కూర్చోగలుగుతాం, వర్కౌట్స్ చేసుకోగలుగుతాం, మనకు ఎంతో నచ్చిన వర్కౌట్ చేసుకుంటూ హ్యాపీగా హెల్దీగా మన లైఫ్ని లీడ్ చేసుకుంటాం. అండ్ ఇది ఒక కాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వాక్ చేసినంతసేపు కూడా, కేవలం వాక్ చేస్తున్నంతసేపే మీ ఫ్యాట్ బర్న్ కానీ క్యాలరీస్ బర్న్ కానీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వాక్ బంద్ చేసి రెస్ట్ మోడ్లోకి వచ్చారో ఓ 15 to 20 minutes ఆ క్యాలరీ బర్న్ అనేది అలా కంటిన్యూ అవుతుంది. బట్ వర్కౌట్స్ చేస్తే, ఎప్పుడైతే మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ చేసినా, లేదంటే బాడీ వెయిట్ని యూజ్ చేసుకొని కూడా వర్కౌట్స్ చేసినా, మీ మజిల్ మీద అది యాక్ట్ అవుతుంది. సో దట్ ఫస్ట్ మజిల్ ఏదైతే ఉందో మజిల్ టియర్ అవుతుంది, మజిల్ అనేది టియర్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోయిన మజిల్ దాన్ని అది హీల్ చేసుకోవాలి, అర్థమవుతుందా? దాన్ని అది హీల్ చేసుకోవాలి. ఈ హీల్ చేసుకునే ప్రాసెస్లో ఫ్యాట్ని మజిల్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మనం 1 hour వర్కౌట్ చేసి ఇంటికి వచ్చేసినా కూడా, జిమ్లో కానివ్వండి, హోమ్ వర్కౌట్స్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, 1 hour మనం వర్కౌట్స్ చేసి వదిలేస్తే ఆ డే అంతా ఆ ప్రాసెస్ ఏది మజిల్ రికవరీ ప్రాసెస్ అనేది డే అంతా నడుస్తూ ఉంటుంది. సో దట్ ఫ్యాట్ బర్న్ అనేది ఆ డే అంతా కూడా మీరు వర్కౌట్స్ ఆపేసిన తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగదు. సో ఇదో. అండ్ నెంబర్ 4 వచ్చేసి వాక్ చేయడం వల్ల స్ట్రెంగ్త్, స్టామినా ఇంక్రీజ్ అవుతుందా? చెప్పండి మీరే.
అవుతుందా? ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ, స్ట్రెంగ్త్, స్టామినా ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదండి, అవ్వదు. మీరు ఎప్పుడైతే మోడరేట్ వాక్ చేస్తున్నారు, లేదంటే జాగ్ చేస్తున్నారు, హై ఇంటెన్సిటీ లెవెల్లో వాక్ చేస్తున్నారో కేవలం అప్పుడే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. అది ఓన్లీ స్ట్రెంగ్తే అండి. మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంప్రూవ్ కాదు. బట్ వేరాస్ వర్కౌట్స్ చూసుకున్నప్పుడు మీరు వర్కౌట్స్ చేస్తుంటే, మీరు వర్కౌట్సే కనుక వాక్తో పాటు వర్కౌటే కనుక చేసుకుంటూ ఉంటే మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే మన మజిల్ రిపేర్ అవుతుంది, చక్కగా మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ మజిల్ రికవరీ కోసం మనం ఆటోమేటిక్గా ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. హెల్దీ లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుతాము. సో దట్ దానివల్ల ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ రికవరీ అయ్యి మజిల్ స్ట్రాంగ్గా అవ్వడం వల్ల స్ట్రెంగ్త్, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో డే అంతా మనం అలసిపోకుండా చక్కగా పనిచేసుకోవచ్చండి. మీరు నా మాట నమ్మి 1 month వర్కౌట్స్ అండ్ వాక్ కాంబినేషన్, అంటే ఎర్లీ మార్నింగ్ వర్కౌట్ చేసి నైట్ వాక్ చేసుకోండి, లేదంటే ఎర్లీ మార్నింగ్ వాక్ చేసుకొని నైట్ వర్కౌట్ చేసుకోండి. 30 minutes అయినా పర్లేదు, బట్ బోత్ కాంబినేషన్ విల్ గివ్ యూ అ గుడ్ రిజల్ట్. సో నేను చెప్పేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. మీలో ఇంకా దీనికి సంబంధించి ఇంకా క్వెరీస్ ఏమన్నా ఉంటే యూ కెన్ కామెంట్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అండ్ నౌ ఇప్పుడేమంటారు మీరు? సరే, మీరు వర్కౌట్స్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, మేము వాకే వదిలేస్తాము, డైలీ 1 hour వర్కౌట్ చేసుకుంటాం, ఓకేనా? వర్కౌట్ ఒక్కటే చేసుకుంటాం, మేము వాక్ వదిలేస్తాం. ఎస్. సో దానికి నా ఆన్సర్ ఏంటంటే, మనం ఓన్లీ వర్కౌట్స్ చేస్తున్నాం, వాక్ చేయట్లేదు, జాగింగ్ చేయట్లేదు, జంపింగ్స్ చేయట్లేదు. హై అంటే మనం కార్డియోకి సంబంధించి కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నాం అని అనుకోండి. కార్డియో అంటే ఇట్స్ రిలేటెడ్ టు హార్ట్. ఎప్పుడైతే మనం ఓన్లీ వర్కౌట్సే చేస్తున్నామో మన హార్ట్కి చుట్టూ ఉన్న మజిల్ని మనం స్ట్రాంగ్గా చేయలేము. జాయింట్ స్ట్రాంగ్ అవుతుంది, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. వర్కౌట్ చేయడం వల్ల జాయింట్ స్ట్రాంగ్ అవుతాయి, మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. బట్ హార్ట్ని హెల్దీగా ఉంచాలి అంటే కార్డియో వర్కౌట్సే ఇంపార్టెంట్. కార్డియో అంటే రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్. మనం ఆగకుండా 1 minute మన హార్ట్ రేట్ని రేస్ చేసే వర్కౌట్స్నే, ఫిజికల్ యాక్టివిటీనే మనం కార్డియో అంటాం. సో ఓన్లీ వర్కౌట్స్ చేయడం వల్ల, వాకింగ్ చేయకుండా ఓన్లీ వర్కౌట్స్ చేయడం వల్ల మనం కార్డియోని మిస్ అయిపోతాం. హార్ట్ హెల్త్ ఏదైతే ఉందో అది ఓన్లీ కార్డియో వల్లే ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం వాకింగ్ని అవాయిడ్ చేసి వర్కౌట్స్ మీద ఫోకస్ చేస్తామో హార్ట్ హెల్త్ మీద దెబ్బ పడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్, ఓన్లీ వర్కౌట్స్ చేయడం వల్ల బ్లడ్ సప్లై కంప్లీట్గా బాడీలో బ్లడ్ సప్లై అవుతుందా? చెప్పండి. అవ్వదు. మీ అందరికీ తెలిసిన విషయమే, అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే మనం వాక్ చేస్తున్నామో లెగ్స్ అండ్ హ్యాండ్స్ కంప్లీట్గా మూవింగ్గా ఉంటాయి. సో దట్ మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది టాప్ టు బాటమ్ చక్కగా క్లియర్గా బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది. సో దట్ మనకి ఎన్నో బెనిఫిట్స్. బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంటే మన ఇంజన్ కరెక్ట్గా ఉన్నట్టు, మెయిన్గా చెప్పాలంటే. సో ఇది సెకండ్. అండ్ థర్డ్ వచ్చి ఓన్లీ వర్కౌట్స్ చేయడం వల్ల వెరికోస్ ప్రాబ్లమ్స్ ఇవాళ రేపట్లో చాలా మందికి 35-40+ అవ్వగానే వెరికోస్ ప్రాబ్లంతో అయితే ఫేస్ చేస్తున్నారు. సో ఓన్లీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, ఓన్లీ వర్కౌట్స్ చేయడం వల్ల వెరికోస్ ప్రాబ్లం క్లియర్ అవుతుందా? అవ్వదండి. వెరికోస్ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఉండాలి, ఎక్కడ బ్లాకేజ్ ఉండద్దు. నీట్గా ఒక పైపులో వాటర్ ఎలా వెళ్తుందో వెరికోస్ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అలానే వెళ్ళాలి. అది కేవలం వాక్తో కానీ కార్డియో కానీ సాధ్యమవుతుంది. అండ్ నెక్స్ట్ బెనిఫిట్ మనకి వాకింగ్ వల్ల వచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా మీరు కంపారిటివ్లీ చూసుకుంటే క్యాలరీ బర్న్ అనేది కార్డియో వర్కౌట్స్లో ఎక్కువగా అవుతుంది. ఎప్పుడైతే క్యాలరీ బర్న్ ఎక్కువగా అవుతుందో ఫ్యాట్ అనేది ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఏది హై ఏది లో? ఇన్ మై ఒపీనియన్ మనం రెండు కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. అట్లీస్ట్ 30 minutes గానే డివైడ్ చేసుకోండి. టైం ఉంటే 1 hour 10,000 steps వాక్ అండ్ 1 hour ఫిజికల్ యాక్టివిటీ ద బెస్ట్ అని చెప్తాను నేనైతే. సో
2 పూట్ల 2 రకాలుగా యాక్టివిటీస్ని మీరు డిసైడ్ చేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళిపోతారు కొంతమంది, వద్దండి. 1 టైం కంప్లీట్లీ ఫిజికల్ యాక్టివిటీస్, లైక్ ఏ యాక్టివిటీ అయినా చేయండి. మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, డంబుల్స్ లిఫ్ట్ చేసుకోండి, లేదంటే డంబెల్స్ లిఫ్ట్ చేయకుండా బాడీ వెయిట్నే యూజ్ చేసుకొని వర్కౌట్స్ చేసుకోండి. మ్యాట్ వర్కౌట్స్, యోగా స్ట్రెచెస్ ఏదైనా చేసుకోండి. సో దట్ మీ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, స్టామినా, మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వెరాస్ వాకింగ్కి వచ్చేసరికి ఖచ్చితంగా 10,000 స్టెప్స్ అండ్ ఎర్లీ డిన్నర్. ఏ వర్కౌట్ చేసినా, ఎన్ని కష్టాలు పడ్డా, మీరు రోజుకి 4 అవర్స్ స్పెండ్ చేసినా డైట్ కంట్రోల్లో ఉంటేనే వెయిట్ లాస్ అనేది అవుతుంది. అండ్ ఎవరైతే వర్కౌట్స్ వెయిట్ లాస్ కోసమే చేద్దాము అని చాలామంది అనుకుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. కొంతమంది అయితే ఫిట్గా ఉండడం కోసం స్ట్రెంగ్త్గా, స్టామినాగా, మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, బాడీలో జాయింట్స్ అన్నీ ఫ్రీగా ఉండి చేయడానికి ఇష్టపడతారు నా లాంటి వాళ్ళు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో మీరు డైట్ కూడా మెయింటైన్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం బోత్ కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ 2 కూడా మెయింటైన్ చేసుకోండి విత్ బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే తెలిసిందే కదా మీకు, లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ ఫైబర్ అండ్ ప్రోటీన్. సో డైట్ని అలా ప్లాన్ చేసుకోండి. మోస్ట్లీ కుదిరితే 2 మీల్స్ పర్ డే. 2 మీల్స్ పర్ డే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేయాలా అని అంటారు. స్కిప్ చేయమని ఎప్పుడు అనండి నేను, స్కిప్ చేయొద్దు. బట్ యూ కెన్ రీప్లేస్ బ్రేక్ఫాస్ట్ని రీప్లేస్ చేసుకోండి. రా ఫుడ్ మెటీరియల్తో రీప్లేస్ చేసుకోండి. లైక్ స్ప్రౌట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, చెన్నా, చోలే, ఆమ్లెట్, ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్, స్మూతీస్, డ్రై ఫ్రూట్ స్మూతీ, బయోటిన్ స్మూతీ, సన్షైన్ స్మూతీస్, ఇలా బ్రేక్ఫాస్ట్లో వెజిటేబుల్ జ్యూస్, రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఉన్నవి మాత్రమే మీరు బ్రేక్ఫాస్ట్లో ప్రిఫర్ చేసుకొని, కుక్ చేయకుండా రా, ఏదైతే రాగా తినగలుగుతామో, సోక్డ్ ఆల్మండ్స్, 1 బనానా, పీనట్ బటర్, ఇవన్నీ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో ట్రై చేయొచ్చు. అండ్ లంచ్ నేను తగ్గించి తినమని అస్సలు చెప్పను నేను. 1 మీల్ అయినా హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తిందాము. బట్ ఏదో ఒకటి చెప్తా అనుకుంటున్నారు కదా, బట్ చెప్పాలి, తప్పదు. మధ్యాహ్నం లంచ్ తినడానికి ఖచ్చితంగా 10 to 15 minutes ముందు సలాడ్ తీసుకోండి. ఒక క్యారెట్, ఒక కీరా, లేదంటే ఒక బీట్రూట్, ఒక రాడిష్, అలా ఏదైనా ఒక సలాడ్, వెజిటేబుల్ సలాడ్ మీ ఇష్టం. మీకు ఏ వెజిటేబుల్ తినబుద్ధి అయితే ఆ వెజిటేబుల్ సలాడ్ తీసుకొని, తర్వాతకి మీరు డైలీ రైస్ తింటారా మీ ఇష్టం, రోటీ తింటారా మీ ఇష్టం, దలియా ఉప్మా తింటారా మీ ఇష్టం. యూ కెన్ హ్యావ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ లంచ్. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి అగైన్ ప్రోటీన్ రిచ్గా ఉండాలి, క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. ఒకవేళ మీరు నాన్ వెజ్ లవర్స్ అయితే బాయిల్డ్ చికెన్, తందూరీ చికెన్, ఒకవేళ ప్యూర్ వెజ్ నాలాగే అని అనుకుంటే చోలే, చనా, లేదంటే మిల్లీ మేకర్, సోయా, ఇవన్నీ కూడా, లేదంటే సార్టెడ్ వెజిటేబుల్స్ పర్ఫెక్ట్ అండి. సార్టెడ్ వెజిటేబుల్స్ విత్ సూప్, లేదంటే సార్టెడ్ పన్నీర్ విత్ సూప్, సార్టెడ్ మష్రూమ్ విత్ సూప్, ద బెస్ట్ కాంబినేషన్. ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, హాయిగా కూడా ఉంటుంది. నైట్ డిన్నర్లో ఫినిష్ చేయండి. అండ్ ఫాలో 1 more. డిన్నర్ అనేది మీరు ఎట్లాంటి డిన్నర్ తిన్నా సరే ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసుకోండి. మ్యాక్సిమం 6:30, మ్యాక్స్ మతలబ్ మ్యాక్స్. సో దాని తర్వాత మీరు ఎటువంటి డిన్నరు తీసుకోవద్దు. ఆగలేము, మా వల్ల కావట్లేదు, మేము ఉండలేము అనుకుంటే తర్వాతకి 9 ఆ టైంలో మిల్క్, ఓకే, ఒక చిన్న కప్పు మన పసుపు పాలు అంటాం కదండి, హల్దీ మిల్క్, అది హల్దీ దూద్ తీసుకోవడం బెటర్. అండ్ డిన్నర్ తర్వాత నేను చెప్పినట్టే వాకింగ్కి వెళ్ళిపోండి, అయిపోద్ది. సో మార్నింగ్ వర్కౌట్స్, ఈవినింగ్ వాక్ 2 కూడా కంపల్సరీయే. సో ఇవాళ ఈ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైంది అని అనుకుంటూ సైనింగ్ ఆఫ్ విత్ రమ్య వర్మ. టాటా, బాయ్ బాయ్. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఎవరికైనా ఆన్లైన్ గైడెన్స్ కావాలి, కంప్లీట్గా వర్కౌట్స్ గైడెన్స్ కావాలి, పోస్చర్ కరెక్షన్స్ కావాలి, వార్మప్ అండ్ కూల్ డౌన్ సెషన్స్ క్లియర్గా కావాలి, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే ఏంటి,
లేదంటే కార్డియో వర్కౌట్స్ అంటే ఏంటి, వెయిట్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఇంట్లోనే ఉంటూ వెయిట్ ట్రైనింగ్ ఎలా చేయాలి, ఇలా కనుక ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే యూ కెన్ జాయిన్ మై ఆన్లైన్ క్లాసెస్. I will give my number on the screen. Signing off with Ramya Vanama. Tata. Bye.